హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో టీమ్ 11 ముఖం చూసి ఎవరొస్తారో అభివృద్ధి అంటే గుర్తొచ్చేది చంద్రబాబేనట. ఆయన విజన్ సాధనకు అహర్నిశల కృషి, 18 నెలల్లో 23 లక్షల కోట్ల ఎంఓయూలు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. ఏపీలో టీమ్ 11 ఉంది, అర్థమైందా రాజా? అదో ఏడుపు కొట్టు టీము. పెట్టుబడులు తీసుకొస్తామంటే ఏడుస్తారు, ఏ మంచి చేసినా ఏడుస్తారు. చంద్రబాబును చూసి రాష్ట్రానికి కంపెనీలు వస్తే క్రెడిట్ మాత్రం ఏడుపు కొట్టు టీం తీసుకోవాలని అనుకుంటుంది. టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? క్రెడిట్ చోరీ అంటూ టీమ్ 11 గగ్గోలు పెడుతుంది. వారికి కోడికత్తి క్రెడిట్ ఇవ్వాలి, బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి, చెల్లిని తల్లిని గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి మంత్రి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఇదే అది దావోస్ కావచ్చు, ఎన్టీఆర్ వర్ధంతి కావచ్చు, ఎన్టీఆర్ జయంతి కావచ్చు, లేకపోతే యోగా డే కావచ్చు, లేదా జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ కావచ్చు, అమరావతి పునః శంకుస్థాపన కావచ్చు, వేదిక ఏదైనా ఎక్కడైనా జగన్ నామస్మరణ తప్ప, జగన్ జపం తప్ప చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీని మోసే ఇట్లాంటి మీడియాకి ఆ జపం తప్ప, జగన్ జపం తప్ప ఇంకోటి తెలవని పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు దావోస్ వెళ్ళారు, దావోస్ లాస్ట్ టైం కూడా వెళ్ళారు, 2025లో దావోస్ వెళ్ళారు. ఇదే టీం వెళ్ళింది, టీజీ భరత్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది అధికారుల టీము. ఏమొచ్చిందంటే విమానం ఖర్చులు కూడా దండగైనాయి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు. సరే, ఏదైనా ఉంటే లాస్ట్ టైం ఒక్క రూపాయి కూడా తేలేకపోయినాము, ఈసారి వెళ్ళాము, ఆ పెర్ఫార్మెన్స్ ఏదో మేము చూపిస్తాం, అక్కడ తీసుకొస్తామని చెప్పే బదులు అక్కడికి వెళ్ళి టీం 11 ముఖం చూసి ఎవరు వస్తారని, టీం 11 ముఖం చూసి రావాలని చెప్పి పెట్టుబడులు ఎవరు కోరుకోవట్లే. మీ ముఖాలు చూసి ఏమైనా వస్తే, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ముఖం చూసి వస్తే టీం 11కి పెట్టుబడికి ఏం సంబంధం? ఎందుకు ఆ ఉలికిపాటు? దేనికి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి జపమే చేయటం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడంటారు, 5 సంవత్సరాలు విధ్వంసం చేశా, ఆయన పార్టీ 11 సీట్లకి పరిమితమైందంటారు, ఈసారి ఒక్కటి కూడా రాదని చెప్తూనే ఉన్నా, మీరే చెప్తున్నారు అన్నాక ఇక ఆ స్థాయిలో వాళ్ళ పార్టీ వీక్ అయిన తర్వాత మీకెందుకు ఆ ఉలికిపాటు, మీకెందుకు ఆ భయం? ఎందుకు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డిని చూపించి పెట్టుబడులు ఒకళ్ళు రేపు, ఎందుకంటే 2025 లెక్కనే జీరో పెట్టుబడులు వచ్చినాయి అనుకో, మళ్ళీ అదే టీం 11 అని చూపించే ప్రయత్నమా? లేదా అక్కడ పెర్ఫార్మెన్స్ బాగాలేదా? అక్కడ వాతావరణం బాగాలేదా? మీకు అనుకూలంగా లేదా? వచ్చేటట్టు లేదా? కంపెనీలు పెట్టుబడిదారులను కన్విన్స్ చేయలేక వెళ్తున్నారా? చేయలేని పరిస్థితుల్లో మీ పనితనం బయటపడిద్దనే పరిస్థితుల్లో ముందే ప్రిపేర్ చేస్తున్నారా? మైండ్ ప్రిపేర్ చేస్తున్నారా తెలుగు ప్రజలకి? పెట్టుబడులు రాకపోతే ఆ నిందని జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన వేసి, పెట్టుబడులు వస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు ఇమేజు, బ్రాండు, సిబిఎన్ బ్రాండ్ అని చెప్తుండ్రి. ఒకవైపు సిబిఎన్ బ్రాండ్ ఉన్నాక టీం 11తో పని అయింది, వాళ్ళ మొఖాలతోనేం పని? అంటే ముందే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ పెట్టుబడులు రాకపోయినా, పెట్టుబడులు తక్కువ వచ్చినా, ఆశించిన స్థాయిలో లక్ష్యానికి చేరుకోకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఆయన టీంని చూపించాలని పదే పదే ఎందుకు కవులికబాటు? ఇంకా ఏదో క్రెడిట్ చోరీ, లేదంటే గొడ్డలి, బాబాయిని చంపింది, తల్లిని చెల్లిని గెంటేసిన సంగతులు చెప్తున్నారు. ఇప్పుడు బాబాయిని చంపిండా లేదా అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. సిబిఐ కంప్లీట్ ఛార్జ్ షీట్ని కోర్టు ముందు ఉంచింది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, ఆయన ప్రస్తావన కానీ, ఆయన అక్యూజ్డ్గా కానీ కనీసం సాక్ష్యం కూడా చేర్చలేము. పదే పదే ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కారు, నిజంగానే బాబాయిని ఆయన హత్య చేస్తే మరి ఆ హత్య చేసిన వ్యక్తిని బయట ఎందుకు తిరగనిస్తున్నారు? ఎందుకు కేసులో లేరు? ఎందుకు పేరు పెట్టలే అందులో? దేనికోసం ఈ పొలిటికల్ విమర్శలు? ఇక గెంటేసిన సంగతి చెబుతుంది, తల్లిని చెల్లిని గెంటేసిందా లేదా? తల్లి చెప్పలే, చెల్లి చెప్పలే, మీకు గెంటేసిండి. కానీ 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీని గుంజుకొని ద్రోహం చేసి, నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడు నాకు నమ్మక ద్రోహం చేసిండు, వెన్నుపోటు పొడిచిండు, వెన్నుపోటుదాడు, తీవ్రమైన నమ్మక ద్రోహి అని నమ్మొద్దు అని తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి ఏపీ, తెలుగు ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చిండు, వీడియో చేసిండు, ఆడియో చేసిండు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. ఆయన ఒక బాధితుడు, పార్టీని గుంజుకొని వెన్నుపోటు పొడిచిండు, వెన్నుపోటుదాడు, నమ్మక ద్రోహి అని చెప్పిండు ఆయన.
లైవ్లో ఆ వీడియోలు ఈరోజు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెన్నుపోటులు, గెంటేటాలు, ఆ క్రెడిట్ ఏదన్నా ఉంటే 1995లోనే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. దానిపైన తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా సమానం చెప్పడం. గురువింద నీతులు చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ గురువింద నీతి కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెంటేసిండా లేదా, తల్లిని చెల్లిని అనేది తల్లి ఉంది, చెల్లి ఉంది. ఏ రోజు బయటకు వచ్చి మమ్మల్ని గెంటేసిండు కాపాడండి అని చెప్పలే, ఎవరు చెప్పలే. ఇక బాబాయి గొడ్డలి, బాబాయిని చంపిన దాంట్లో సిబిఐ ఉంది మీ చేతిలోనే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు నిజంగానే ఉంటే. కానీ వాటిని చూపించి కాదు, పదే పదే జగన్మోహన్ రెడ్డిని చూపించి ప్రజలకి ద్రోహం చేస్తాం, రాష్ట్రానికి ద్రోహం చేస్తాం, బ్రాండ్ ఇమేజ్ల గురించి, విజనరీ గురించి, బ్రాండ్ సిబిఐ గురించి చెప్పుకుంటూ ఒకవైపు చేస్తే, నాకు తెలిసి దావోస్లో మళ్ళా వచ్చే పరిస్థితి లేనట్టుంది. పెట్టుబడులు దానికోసం మైండ్ ప్రిపేర్ చేస్తానట్టు అనిపిస్తుంది. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు, నేను 25-30 సంవత్సరాల క్రితం దావోస్ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు ఏదో ఒకళ్ళిద్దరే ఉండేది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మొత్తం మనోళ్ళే ఉన్నారని. ఏ దేశానికి పోయినా ప్రపంచంలో తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఉన్నారని. తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఏ దేశానికి పోయినా ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ బతకడానికి అవకాశాలు లేక, ఇక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వలస వెళ్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాలి మనం. మీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితం, మీ విజనరీ, మీరు చేసిన అభివృద్ధి, మీరు దావోస్ నుంచి తీసుకొచ్చిన పెట్టుబడులు, లేదా పెట్టుబడిదారులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించిన ఆ ఫలితం ఏది మరి? ఏ దేశానికి వెళ్ళినా 30 సంవత్సరాల క్రితం లేని తెలుగు వాళ్ళు మనకి ఈరోజు ఉన్నారు అంటే, ఇక్కడున్న అవినీతి, ఇక్కడున్న అక్రమాలు, ఇక్కడున్న పరిపాలన, ఇక్కడున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇక్కడ కాదు మనతోని బయట దేశంలో అయితే సేఫ్గా ఉద్యోగం చేసుకోవచ్చు, సేఫ్గా సంపాదించుకోవచ్చు అని వెళ్ళారు. 30 ఏళ్ల క్రితం లేని తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎందుకు ఉన్నారు అంటే, ఇక్కడ బతకటానికి లేదు. మీ పరిపాలనలు, మీ ప్రభుత్వాలు, మీ యంత్రాంగాల వైఫల్యం ఇది. సిగ్గుతో తలదించుకోవాలి. పరిపాలిస్తున్న పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇక్కడే పరిపాలన చేస్తారు, ఈ దేశంలోనే ఉంటారు. కానీ హైలీ ఎడ్యుకేటెడ్, చదువుకొని ఇక్కడ ఉద్యోగం చేద్దామంటే అవినీతి అక్రమాలు, ఏదైనా వ్యాపారం పెడదామంటే అవినీతి అక్రమాలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు, రాజకీయ జోక్యాలు, ఇదంతా ఎందుకని వలస వెళ్తాను. వాళ్ళు ఏదో అది గొప్పగా చెబుతున్నారు. ఈరోజు చాలామంది చంద్రబాబు నాయుడు గారు వల్లట చాలా దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారట. తెలుగు వాళ్ళు దేశం విడిచి, దేశంగాని దేశం వెళ్ళి, తల్లిని తండ్రిని వదిలిపెట్టి, జన్మభూమిని వదిలిపెట్టి, కన్న ఊరిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి, మొత్తాన్ని త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి అక్కడ ఎందుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితులు లేక, బతికే అవకాశాలు లేక, పొట్ట చేత పట్టుకొని బతుకు కోసం పోతే కూడా అది కూడా గొప్పతనమేనా? అయితే కావచ్చు అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. మరి ఆ అవకాశాలు ఎక్కడెందుకు రావు? మీరు చెప్తున్న గొప్పలు, 45 సంవత్సరాల విజనరీ, మీరు తెచ్చిన పెట్టుబడులు, మీరు తెచ్చిన ఉద్ధరింపులు, మీరు తెచ్చిన హైదరాబాద్ అభివృద్ధులు, హైదరాబాద్ని, సైబరాబాద్ని మీరే చేస్తే అభివృద్ధి, ఈ పరిపాలకుల వల్ల ఇక్కడ ప్రజలకు ఏం మేలు జరిగింది? ఇక్కడ ఎవరు పారిశ్రామికవేత్తలు అయ్యారు? ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు? ఎవరు ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు? అసలు అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మరి పెట్టుబడులు 22 లక్షల కోట్లు అంటున్నారు. 22 లక్షల కోట్ల, 20 లక్షల కోట్ల, 20 లక్షల ఉద్యోగాల పక్కన పెడితే, అసలు మీరు ఇప్పుడు 18 months 20 months అయింది పరిపాలనలోకి వచ్చి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఎన్ని అయితే అసలు అనేది ఇదంతా ఒక లెక్కపత్రం లేదు. ప్రతి ఎంఓయూని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు. ఏది ఎక్కడైనా అయిందే? 2024 జూన్ 12న మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి ఎన్ని అయినాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎన్ని వలసలు ఆపారు? అమెరికాకో, ఆస్ట్రేలియాకో, జర్మనీకో, లేకపోతే దావోస్కో, స్విట్జర్లాండ్కో, జపాన్కో మన దేశంలో చదువుకొని మన దేశంలో మన రాష్ట్రం సొమ్ముతో చదువుకున్న పిల్లలు వలసెళ్ళి అక్కడ దేశానికి సేవ చేస్తుంటే, అక్కడ దేశానికి ట్యాక్సులు కడుతుంటే సిగ్గుతో తలదించుకోవద్దు మనం. ఏది మీ పెట్టుబడులు, మీ బ్రాండు, మీ ఇమేజో ఇక్కడనే ఆపి ఇక్కడ ఉద్యోగాలు కల్పించే దాఖలాలు ఇవి ఏది లేదు కదా. దీనికి ఎక్కడికి పోయినా ఈ జపం చేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి, వైఎస్సీపీని బూచిగా చూపించి, వైసీపీ ఏదో ఒక నిషేధ పార్టీ అన్నట్టు, వైసీపీ ఏదో ప్రజల కోసమే లేనట్టు, మేమే ప్రజల కోసం ఉన్నట్టు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఆ ప్రజల కోసం ఉండి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? 30 సార్లు పోయినాను గొప్పగా చెబుతున్నారు దావోస్కి చంద్రబాబు నాయుడు గారు. 30 సార్లు పోవటం వల్ల ఇక్కడ కనీసం ఒక 30,000 మంది కానీ ఉద్యోగాలు వచ్చినాయి. 30,000 మందినన్నా వలస పోకుండా ఆపగలిగారా? అదేదో గొప్పదన్నట్టు తెలుగు వాళ్ళు మొత్తం ఉన్నారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్తున్నాను. ఇది ఒక వార్త అయితే,
అదే వ్యధ పాత కథ. అప్పుల వలయం ఆర్థిక విలయం. జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం. కూటమి సర్కారులోను గతుకుల ప్రయాణం. జగన్ హయాంలో గాడి తప్పితే ఆర్థికం. జగన్ హయాంలో విధ్వంసం జరిగితే వికాసం వైపు దేశపోతాడుగా చంద్రబాబు నాయుడు గారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అన్నాడు కదా. మరి గాడిలో పెట్టిన తర్వాత కూడా గుంతలమయం ఎందుకు అవుతుంది? ఇక కవరింగ్, ఆంధ్రజ్యోతి కవరింగ్. ఇప్పుడు ఎందుకంటే ఒక చర్చ నడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు గుంతలమయమని, అభివృద్ధి లేదు, పట్టించుకోలేదు రాష్ట్రాన్ని అన్నారు. మళ్ళీ మీరు వచ్చి 20 మంత్స్ అయింది, 20 నెలలు అయింది, అదే గుంతలు ఉన్నాయి, అదే కథ ఉంది, అదే రోడ్లు పట్టించుకున్నోడు లేడు. మీ డాబుసరి మాటలు తప్ప, హంగామా తప్ప, మీడియా కవరేజీలు తప్ప ఏది అభివృద్ధి, ఏది సంక్షేమం అని ప్రజలు నిలదీసే పరిస్థితి. ఒక్కటంటే ఒక్క కొత్త స్కీమ్ పెట్టిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములు కొన్ని తొలగించారు, కొన్ని కంటిన్యూ చేస్తున్నారు. అవి తప్ప కొత్తగా మీరు వచ్చాక మీరు తెచ్చిన ప్రాజెక్టు కానీ, మీరు తెచ్చిన ఒక స్కీము ప్రజల కోసం సంక్షేమం లేదు. మీరు చేస్తున్న అభివృద్ధి విషయంలో మాటలు ఉన్నాయి, కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ నడుతుంది. రోడ్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో. ఇక దానికి కవరింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి అయినా అదే వ్యధ పాత కథ. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గాడి తప్పిందట. ఇప్పుడు గాడి తప్పిన కథ ఎన్ని రోజులు చెప్తారు? ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్గా వస్తుంది ప్రభుత్వం వచ్చి. మళ్ళీ గాడి తప్పింది అని ఇంకా ఎన్నాళ్ళు చెప్పి అన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఈ గాడి తప్పింది నేను గాడిలో పెట్టినా ఆయన. గాడి తప్పింది డబుల్ ఇంజన్ సర్కారు వల్ల చాలా అద్భుతమైన వెలుగులు వెలుగుతుంది రాష్ట్రం అని. ఆ వెలుగు లేదో జనాలకు చూపించాలి కానీ, వెలుగు లేదు, చీకటే ఉంది. ఇంకా ఆ చీకటికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ, ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. రేపు పోలవరం కాకపోయినా, లేదా అమరావతి పూర్తి కాకపోయినా మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డికే అంటగట్టే ప్రయత్నం చేస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డికి అంటగడితే కట్టండి కానీ, మీ ఇష్టం, మీ రాజకీయాలు. కానీ మీ రాజకీయాల కోసం మీ చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసి ప్రజలకు ద్రోహం చేసే, రాష్ట్రానికి ద్రోహం చేసే పని చేయొద్దు. ఇది ఆయన అప్పులు గురించి రాసిండు. ఇప్పటికే 1,50,000 కోట్లు, ఇప్పటికి 1,00,000 కోట్లు అప్పు అయిందట చంద్రబాబు నాయుడు గారు. డిసెంబర్ నాటికే 1,00,000 కోట్లు దాటిన అప్పు. 1,00,000 కాదు, 3,00,000 కోట్లు. 2,85,000 కోట్ల అప్పు ఇప్పటికి, అన్ని రకాల అప్పులు కలిపి. మీరు 1,00,000 తగ్గించారు. మరి ఈ 1,00,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేసిన సంపద సృష్టి అంటారు దీన్ని. ఈ 1,00,000 కోట్ల అప్పు ఏం చేస్తుంది? రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తుందా, సింగపూర్ చేస్తాయి, స్విట్జర్లాండ్ చేస్తాయి? అంటే చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల అప్పు చేస్తే శ్రీలంక కాదు, సింగపూర్ అయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇదే 1,00,000 కోట్ల అప్పు చేస్తే విధ్వంసం అయింది. చంద్రబాబు నాయుడు గారు మామకు ఎన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకొని, ప్రభుత్వాన్ని గుంజుకొని ముఖ్యమంత్రి అయితే అది అద్భుతమైన పార్టీని రక్షించినట్టు. అదే ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మొద్దు అని చెప్తే ఆ స్టేట్మెంట్ ఎక్కడ రాదు. అదే నమ్మక ద్రోహి పోయి వర్ధంతులు, జయంతులు చేస్తాడు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న సాధిస్తూ అంటాడు. దాన్ని వీళ్ళు కవర్ చేస్తారు, మనం నమ్మాలి. ఇదనమాట. అంటే చేసే వ్యక్తిని బట్టి తప్పు ఉంటుంది, చేసే తప్పును బట్టి వ్యక్తిత్వం రాదు వీళ్ళ దృష్టిలో. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, తెలుగుదేశం మీరు నమ్ముకున్న సామాజిక వర్గం, నమ్ముకున్న పార్టీ ఏది చేసినా అది రైటే. మీకు నచ్చని వ్యక్తులు ఏ మంచి పని చేసినా చెడు కిందికే వస్తాయి. దాన్ని చెడు అని చెప్పే ప్రయత్నం ప్రజలు చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు జరుగుతుంది. అదే వ్యధ, అదే కథ. ఆ కథ లేదు, వ్యధ లేదు, మీ వ్యధ ఇది. మీరు చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీనో రక్షించే కార్యక్రమంలో చేస్తున్న వ్యధ తప్ప అందులో వ్యధ లేదు, ఇది లేదు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి తెలుగువారు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి. దంపతుల్లో ఒకరు ఉద్యోగం చేయాలంటే మరొకరు వ్యాపారం చేయాలి. ఎక్కడ చేయాలా? ఏపీలోనా? 50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ కార్పస్ ఫండ్ విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తాం. జ్యూరిక్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. విజయవాడలో ఉన్నామా, జ్యూరిక్లో ఉన్నామా అని చంద్రబాబు నాయుడు గారికి తెలవలేదట పాపం. అంత తెలుగు వాళ్ళే ఉన్నారు. అంతమంది బతుకు తెరువు కోసం వలస వెళ్ళారు. సిగ్గుతో తలదించుకోవాలి. దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర బతికే అవకాశం ఉంటే, మన దగ్గర కూడా అదే నాణ్యమైన బతికే అవకాశం ఉంటే, నాణ్యమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే, అదే స్థాయిలో సంపదని సంపాదించుకునే అవకాశం వస్తే ఎందుకు పోతాడు? ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులు ఏదేసి ఎవడబోడు. ఇక్కడ అవకాశాలు లేవు, దరిద్రమైన పరిపాలన ఉంది. వీళ్ళు దోచుకోవడమే సరిపోతుంది. పరిపాలకులు దోచుకొని అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఫామ్ హౌజులు వస్తున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరిగేది లేదని వాళ్ళు మొత్తం వలస
వెళ్ళే. ఇది ఈనాడు పేపర్ రాసింది. దంపతుల్లో ఒకరు ఉద్యోగం చేయండి, నాకు అసలు విజయవాడలో ఉన్నావా జ్యూరిక్లో ఉన్నావా ఆశ్చర్యం వేసిందని చెప్పి చెప్తుండే ఆయన. సాక్షి చూద్దాం. ఉచితం పోయింది, స్వచ్ఛందం బూటకం, పంటల బీమా ఫట్టు, చంద్రబాబు సర్కార్ నిర్వాకాలు, అన్నదాతల పాలిట శాపాలు, ఏపీని బ్లాక్లో పెట్టేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు. ఉచిత పంటల బీమా పోయింది, ఏపీని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఇన్సూరెన్స్ కంపెనీలు. అసలు ఆ రైతుల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రైతులు ఏదైనా మాట్లాడితే వాళ్ళని ఆ మాటను పట్టించుకునే పరిస్థితి లేదు. అదే పారిశ్రామికవేత్తలు ఏదైనా మాట్లాడితే, అంటే తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం కానీ దాన్ని చాలా పెద్ద ఇష్యూగా చూసుకుంటున్నారు. రైతులు పంట బీమా పోయింది, అన్నదాత సుఖీభవ విషయంలో మోసం చేశారు, చెప్పిన దానికి చేస్తున్న దానికి, మహిళలు మోసం చేశారు అనేది ఈరోజు రైతుల్లో చర్చ, ప్రజల్లో చర్చ, మహిళల్లో చర్చ. ఎవడైనా తలకాయ ఉన్నాడు పంటల బీమాని ఎత్తేస్తారా? పంట బీమా అనేది ఒక శ్రీరామ రక్ష అన్నాడు, ఆపన్న హస్తం రైతులకి. అట్లాంటి పంట, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా అతివృష్టి అనావృష్టిలు ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, వరద ముప్పు నుంచి చాలా పంటలు దెబ్బతింటూ ఉంటాయి. అట్లాంటి దానికి కంపల్సరీగా కావాల్సింది ఇన్సూరెన్సే. అదొక బీమా అనేది ధీమా. ఆ ధీమాని లేకుండా చేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దాని గురించి పట్టించుకోరు. మాకు విజనరీ బ్రాండ్ ఇమేజ్ అంటారు. ఏం బ్రాండ్ ఇది? ఇది ఒక వార్త అయితే, ఆంధ్రజ్యోతికి భూ నజరానాట, 15 కోట్ల విలువైన ఏపీహెచ్బి అంటే ఏపీ హౌసింగ్ బోర్డు భూమిని 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్ల కేటాయింపు. తొలుత విశాఖ పరదేశీపాలెంలో విలువైన 74 సెంట్ల కేటాయింపు. నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో ఈ కేటాయింపులు రద్దు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భూమికి బదులు మరో భూమి కోరిన ఆంధ్రజ్యోతి. దీంతో ఏపీహెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్ల కేటాయింపు. ఏపీహెచ్బికి భూమి మార్పిడి కింద మరో చోట 64 సెంట్లు. ఆంధ్రజ్యోతికి భూ నజరానా. దీంట్లో నాకు తెలిసేది పెద్దగా ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటేనే తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన పత్రిక, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్న పత్రిక. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే వార్తాపత్రిక అది, ఎన్ని అబద్ధాలైనా టెలికాస్ట్ చేసే టెలివిజన్ అది. ఇక అట్లాంటప్పుడు పెద్దగా అని ప్రజలు అనుకుంటున్నారు, నేను అంటలే, ప్రజలు లిటరల్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. తిమ్మిని బొమ్మిని చేస్తారు, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేసే కార్యక్రమం కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసం, ఒక సామాజిక వర్గం కోసం పనిచేసే పత్రిక కాబట్టి, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నమ్ముకున్న ప్రభుత్వం, నమ్ముకున్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నజరానా అనేది చాలా కామన్. వీళ్ళు దమ్మున్న జర్నలిజం, విలువలతో కూడిన జర్నలిజం అని చెప్తారు. ఏం విలువ ఇది? ఆల్రెడీ 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది ఈ భూ కేటాయింపుని. రద్దు చేస్తే దానిపైన కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. చాలా నీతివంతులు కదా, కొనుక్కోవచ్చు కదా. ఎందుకు మీకు ప్రభుత్వం నుంచి లబ్ధి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ యాడ్ వచ్చినా ఫుల్ పేజీ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఉండాల్సిందే, ఏ పేపర్కి ఉన్నా లేకపోయినా. ప్రభుత్వం నుంచే భూములు ఉన్నా ప్రోత్సాహకాలున్నా మీకు రావాలి. ఈ నజరానా ఇచ్చారట ఆంధ్రజ్యోతి వాళ్ళకి. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇది ఒకటోది కావచ్చు, ఇంకా నజరానాలు ఉండొచ్చు, కొన్ని బయటికి రాని కూడా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రజ్యోతికో ఈనాడుకో నజరానా ఇచ్చిందంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు, దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కోసం వార్త రాసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అబద్ధాన్ని నిజం చేసి. ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదుట వ్యక్తులపై నిందలేసి అపవాదు మూటగట్టి గుడ్డగాల్చి మేదేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ పనే అది. ఇక నజరానాలు ఇస్తారంటే ఎందుకు? ఎవరు కొన్ని కోట్ల రూపాయలు యాడ్లు ఇస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయల భూమిని వాళ్ళకి నజరానా ఇస్తారు. ఇంకెన్ని నజరానాలు ఇస్తారో, ఎన్ని జరుగుతాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే అనగాని సత్యప్రసాద్ ఒక బహుజన లీడరు, బీసీ నాయకుడు, ఆయన పైన విషం కక్కింది ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక. విషం, ఒక బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఆయన పనితీరు పైన, ఆయన శాఖ పైన, ఆయన ఏం చేయాలనేది కూడా వీళ్ళు ఎజెండా ఫిక్స్ చేస్తూ ఉంటారు. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి బీసీ నాయకులపైన, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు దళిత నాయకులు ఉంటారో వాళ్ళపైన విషం కక్కే పని మీదనే ఉంటుంది ఇది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో కాస్త ఎదురు మాట్లాడే పరిస్థితితో ఇంకోటో ప్రజల్లో ఇమేజ్ వస్తుంది అంటే కథ వాళ్ళని కట్ చేసే కార్యక్రమం.
అచ్చెన్నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ అధ్యక్షుడు చేసిండు. ఆయన సోదిలేదు ఇయ్యాల. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన యాడ్ వస్తే అచ్చెన్నాయుడు గారి ఫోటో ఉండదు, లోకేష్ గారి ఫోటో ఉంటుంది వీళ్ళ వేసే యాడ్లలో. కాబట్టి ఈ నజరానాకు సంబంధించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది ఊహించిందే. రైట్. జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులు అవుతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. జన్మభూమిని మర్చిపోయినా చరిత్రహీనులు అవుతారు అంటే జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులు మర్చిపోయినా చరిత్రహీనులు అవుతారు, పిల్లనిచ్చిన మామను మర్చిపోయినా చరిత్రహీనులు అవుతారు, పార్టీలో తీసుకొని పార్టీలో ఒక మంచి స్థానం ఇస్తే పార్టీని గుంజుకున్న చరిత్రహీనులు అవుతారు, ఇదంతా అవుతారు. కానీ జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులు అవుతారు వాస్తవమే. అసలు జన్మభూమిని వదిలిపెట్టి కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వలస పోవాల్సిన పరిస్థితులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినాయి. అదేదో పెద్ద పెద్ద గొప్ప విషయంగా చెప్తున్నారు. దాన్ని గొప్ప పనిగా ఒక ఇంటర్ప్రిటేషన్ నెరేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఒక యాటిట్యూడ్ని ఏం తీసుకొచ్చారంటే ఇదే మీడియా, ఇదే పార్టీలు వాళ్ళ పిల్లలు అంటే వలస పోతే అమెరికాకో, ఆస్ట్రేలియాకో, జర్మనీకో, స్విట్జర్లాండ్కో, జపాన్కో వెళ్తే అదొక పెద్ద స్టేటస్, సోషల్ స్టేటస్. మీ బాబు ఏడుంటాడు, మీ పాప ఏడుంటాడంటే అబ్రాడ్లో ఉంటుండు అంటే అది పెద్ద స్టేటస్ లెక్క ఫీల్ అవుతుండ్రు. అరే ఉన్నోళ్ళని తల్లిదండ్రులు పెట్టి కన్న తల్లిదండ్రులని ఇక్కడ ఉన్న ఇల్లు వాకిలో లేచి బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని పోతే అది ఒక పెద్ద స్టేటస్ అట. అది స్టేటస్ కింద కన్వర్ట్ చేసి స్టేటస్ కింద చెప్తున్నారు. ఎంతమంది ఒక విలేజ్లో ఎంతమంది ఫారెన్ వెళ్తే అది ఒక పెద్ద గొప్ప విషయం అట. ఎంతమంది ఇక్కడే ఉండి వ్యాపారాలు చేస్తే, వ్యాపార సంస్థలు పెడితే, బిజినెస్ మ్యాన్లు అయితే గొప్పతనమా, లేదా ఇక్కడే ఉండి అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తే గొప్పతనమా, మన దేశానికే ట్యాక్సులు కట్టి మన దేశానికే వాళ్ళ డబ్బుని చెందే విధంగా చేస్తే గొప్పతనమా, ఇక్కడ డబ్బుతో చదువుకొని ఎక్కడో పోయి సర్వీస్ చేసి ఎక్కడో ట్యాక్సులు కడితే ఏది గొప్పతనం, ఏది మంచి పని? ఇక ఆయన చెప్తున్నాడు జన్మభూమిని మర్చిపోతే చరిత్రహీనులట. జన్మభూమి మర్చిపోయేటట్టు చేసిందే మీరే, ఇక్కడ నుంచి వలస వెళ్ళేటట్టు చేసింది మీ పరిపాలన చేసే నాయకులే కదా. రైట్. ప్రజాశక్తి చూద్దాం. పెట్టుబడులతో రండి, ప్రవాసాంధ్రులకు సీఎం చంద్రబాబు పిలుపు. జ్యూరిచ్లో వరుస భేటీలతో బిజీగా ఉన్నారట. పెట్టుబడులతో రండి అంటున్నాను. ఆంధ్రాలో ఉన్నట్టే ఉందట, స్విట్జర్లాండ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు దావోస్లో. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఉన్నారు, ఇక్కడ నుంచి వలసపోయారు. రండి అంటున్నారు, రాకపోతే ఇక నాకు తెలిసి టీమ్ 11 అని ఒకటి ట్యాగ్ పెట్టారుగా, టీమ్ 11 పైన వేస్తారు. పావల వడ్డీ రుణంతో విదేశీ విద్య, మీకోసం 50 కోట్లతో కార్పస్ ఫండ్, విద్యా రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ. మీ చదువు మాది బాధ్యత, ఎక్కడైనా చదువుకోండి, ఎక్కడైనా వ్యాపారం చేయండి. దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి. ఏపీలో అపార అవకాశాలు, పెట్టుబడులు పెట్టండి. వేరే ప్రాంతాల్లో పెట్టినా మేము గైడ్ చేస్తాం, సహకరిస్తాం. టెక్నాలజీని అందిపుచ్చుకోండి, స్వరాష్ట్రం ప్రగతికి దోహదపడండి. జన్మభూమిని కర్మభూమిని మరవద్దు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరంతా ఎదగాలి. ఎన్ఆర్టీలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఎన్ఆర్ఐ బదులు ఎన్ఆర్టీ పెట్టిండు, అంటే నాన్ రెసిడెన్స్ తెలుగు పబ్లిక్ అని చెప్పి ఒక పదాన్ని పెట్టి 50 కోట్ల కార్పస్ ఫండ్ పెడతారట. ఎంఓయూలతో ఆగిపోము, గ్లోబల్ భాగస్వామ్యాలతో వస్తాము. జ్యూరిక్లో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు టీంకు ఘన స్వాగతం. సాదరంగా ఆహ్వానించిన సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగ రత్నం. ఎంఓయూలతో ఆగిపోమని ఒక క్లారిటీ ఇచ్చిండు. అంటే ప్రజల్లో ఇప్పటికే ఉంది ఎంఓయూలు ఆర్భాటం తప్ప అక్కడ అమలు కావు అని చెప్పి, దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఆగిపోమని అంటే గతంలో ఆగిపోయారు, ఆగిపోతారనే ఒక డౌట్ ప్రజల్లో ఉంది కాబట్టి అది క్లారిటీ చేయడానికి ఇచ్చినట్టుంది. రైట్. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.